యంగ్ ఇండియా న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం రేఖా ఫౌండేషన్ డైరెక్టర్, అదేవిధంగా అడవేంల గ్రామ మాజీ సర్పంచ్ మడ్డి పద్మ గారితో ఉన్నాము. రాజకీయ జీవితాన్ని గురించి, అదేవిధంగా ఆమె ఏర్పాటు చేసినటువంటి రేఖా ఫౌండేషన్ ట్రస్ట్ వాటి గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. 2013-14లో మీరు ఈ అడవేంల గ్రామ సర్పంచ్గా గెలిచారు కదా. ఆ టైంలో రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ కానీ, అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా అనుకూల పవనాలు ఉన్నాయి. ఆ టైంలోనే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరు నిలబడి సర్పంచ్గా గెలిచారు అత్యధిక మెజార్టీతోటి. టీఆర్ఎస్ సర్పంచ్ని ఓడించి మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవడానికి ఏవే అంశాలు దోహదపడ్డాయి? స్వచ్ఛంద సేవలు నేను ఊళ్ళో గ్రామంలో నల్లాల గురించి మంచినీటి సౌకర్యం కోసం కొంతమంది నల్లా కనెక్షన్కు 600, 1000 రూపాయలు ఇవ్వాలనంటే నేను 300కు డప్పు చాటింపు చేయించి ఒకే రోజు 40 మంది కూలీలు పెట్టి 4 బజార్ల గాతు లైన్ తీసి పైప్ లైన్ వేయించి నీళ్ళ సదుపాయం చేసిన. అంటే అన్ని రకాల గ్రామ డెవలప్మెంట్ సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిర్వహించిన. ఒక పిల్లగాడు బంచరాయి భూమిలో చచ్చిపోతే 9 రోజుల పిల్లని తీసుకుపోయి బొంద పెడితే వాళ్ళు బంచరాయి భూమి మలుపుకొని ఆ పిల్లని తీసి బయట వేస్తే అప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి సర్వేని వాళ్ళందరినీ తీసుకొచ్చి సర్వే చేయించి వాళ్ళ భూమి వాళ్ళకి తీసి ఇచ్చినాం అన్నట్టు. అట్లా పిల్లని తీసేసినందుకు కూడా చేసిన. గవర్నమెంట్ బోరు ఒకటి వేయించిన బంచరాయిలో. ఇక దాని మీద ప్రజలందరూ నువ్వే ఉండాలి, అవినీతి జరగకుండా చూడాలంటే ఆమె మంచిగా ఉంటుంది, నువ్వు ఇండిపెండెంట్గా చేయాలని మహిళలందరూ కోరుకుంటూ అందరి అభిప్రాయంతో నేను ఇండిపెండెంట్ సర్పంచ్గా చేయాలి. అయితే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు, ఎందుకంటే టీఆర్ఎస్ పవనాలు వీస్తున్న టైంలో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొట్టారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ టైంలో మీరు గ్రామానికి గ్రామ సర్పంచ్గా గెలిచారు కదా. గ్రామ అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వ సహకారం తప్పకుండా ఉండాలి. అంటే మీమైనా ఏమైనా ప్రతీకార చర్యలు చేశారా? ప్రతీకార చర్యలు చేశారు. గాదర్ కిషోర్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత కూడా నాకు ఇండిపెండెంట్ సర్పంచ్ కాబట్టి 9 మంది వార్డు మెంబర్లను దగ్గర పెట్టుకొని నాకు వచ్చిన సీసీ రోడ్ల వరకు కూడా నాకు వార్డు మెంబర్లకు ఇప్పించిండు. నా చెక్ పవర్ తీసేసిండు. నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు. అంటే పార్టీ మారలేదు, మా అభ్యర్థిని ఓడించారనే కారణంతో మిమ్మల్ని పార్టీ మారలేదు, ఇండిపెండెంట్ అభ్యర్థి మా మండలంలో ఒకటే గెలిచింది, ఎట్లా ఇది చేయాలని అనుకొని నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు. టీజీఎస్ నుంచి మోతుపల్లి నర్సింగ్లు 10 లక్షల వరకు ఇచ్చాడు ఫస్ట్ 14th. తర్వాత మళ్ళీ అందరి సర్పంచులకు వచ్చినట్టు మా ఊరికి కూడా మళ్ళీ ఒక 5 లక్షలు వచ్చింది. మా జనరల్ ఫండ్ నుంచి నేను 15 లక్షలు తీసుకొచ్చిన వరకు. జనరల్ ఫండ్ ఉంటుంది కదా, జనరల్ ఫండ్ నుంచి 15 లక్షల సీసీ రోడ్లు పోసినాం. నాకు బిల్లులు కూడా ఇంకా 2-3 లక్షల దాకా రాలేదు, కిషోర్ రానియకుండా చూసినాం. కానీ మీ పైన అంత ప్రతీకారం చేయడానికి కారణం ఏంటి? ప్రతీకారం చెక్ పవర్ తీసేయడం ఒకటి, ఇంకో విధంగా అంటే ఫండ్స్ రాకుండా చేయడం, అలా చేయడానికి ప్రతీకారం తీర్చుకోవడానికి కారణం ఏంటి? 2019లో నా భర్త చనిపోయిండు. ఎలక్షన్లు 3 రోజులు ఉన్నాయి. మందుల సామయ్య గారు గిడ్డెంగ్లో చైర్మన్గా ఉన్నప్పుడు అడవేంల గ్రామంలో లింగమంతల పండుగ జరుగుతుంది. అయితే కిషోర్ ఇక్కడ ఎమ్మెల్యే. కిషోర్ మందుల సామయ్యలు మీ ఇంటికి వస్తాడని తెలిసింది. నువ్వు తాళం వేసుకొని పో, పద్మ సర్పంచ్ గారు తాళం వేసుకొని పో, మందుల సామయ్యలు మీ ఇంటికి వస్తుండు, రానియకని చెప్పిండు. అదేందన్నా, ఎవరైనా వస్తారు, నేను సర్పంచ్ని, నా ఇంటికి ఎవరైనా వస్తారు, నేను ఎందుకు తాళం వేసుకొని పోతా, నేను పోను, సామాయిలు వస్తా, నీకేమైంది, ఎవరైనా వస్తారని నేను ప్రశ్నించేసరికి అది మనసులో పెట్టుకొని నన్ను కొంచెం ఇబ్బంది పెడుతుండు. మళ్ళీ నా భర్త చనిపోయిండు. నా భర్త చనిపోయినాక 3 రోజుల తర్వాత ఎమ్మెల్యే ఓట్లు, నువ్వు ఓటేయలేదు, ప్రచారం చేయలేదు అని నాకు కొంచెం టార్చర్ చేసిండు. నాకు అంత చాలా ఇబ్బందులు పెట్టిండు. భర్త చనిపోయిన తర్వాత ఏమైనా హిందూ సాంప్రదాయ ప్రకారం 10 రోజులు 11 రోజుల తర్వాత బయటికి వెళ్ళరు. అట్లాంటి ఈయనకు ఇంగిత జ్ఞానం లేకుండా కూడా నాకు సర్పంచ్ ప్రచారం చేయలేదు, ఓటేయలేదు, నీకు సర్పంచ్ టికెట్ ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నావు, నీకు ఎందుకు ఇవ్వాలి అని నన్ను ఇట్లా చాలా ఇది చేసిండు. తర్వాత నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో నిర్ణయం తీసుకొని, ప్రజలు కూడా అందరూ కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి జరిగి నీకు అన్యాయం జరిగిందని చెప్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా కూడా నేను ముందుకు వచ్చి, నాకు ఏమీ లేకున్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పనిచేస్తాను అని చెప్పి నేను సర్పంచ్ టికెట్ తీసుకుని 150 ఓట్లతో ఓడిపోయినా. తర్వాత మళ్ళీ ఎంపీటీసీ తీసుకున్నా. నీకు ఎంపీపీ ఇస్తా అని అప్పుడు మనుషులు పంపించిండు, అప్పుడు ఫోన్లు చేసిండు, నీకు మండల పార్టీ ఇస్తా అని చెప్పిండు, అది ఇస్తా ఇది ఇస్తా, జడ్పీటీసీని చేస్తా అని చెప్పిండు. నాకు ఏదొద్దు, నేను అసలు రాను. ఒకసారి మాట తప్పిన వల్ల నేను అసలు నమ్మను, నమ్మక ద్రోహం చేసిండు కిషోర్ నాకు.
వద్దనుకొని నేను కాంగ్రెస్ పార్టీ నుంచి 150 ఓట్లతోటి సర్పంచ్గా ఓడిపోయిన. ఎంపీటీసీ మాత్రం కుంచమర్తి, ఉయ్యాలవాడ అక్కడ మొత్తం రిగ్గింగ్ జరిగింది. పోలీసు వాళ్ళు పెట్టి ఎక్కడికక్కడ దొంగ ఓట్లు వేయించి మా ఏజెంట్లను గుంజు చేసి పారేపించి దౌర్జన్యంగా ఎంపీటీసీ గెలిచిండు అక్కడ. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి పని చేస్తున్నా, కష్టపడుతున్నా, సత్యానంద వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటా. కాంగ్రెస్ పార్టీ కోసం మీరు చేసిన త్యాగాలు అవి కాబట్టే మీరు మీ గ్రామంలో నిర్వహించే ముత్యాలమ్మ పండుగ గుడి ఓపెనింగ్కి ఒక రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రావడం, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు రావడం, అదేవిధంగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామ్యులు గారు రావడం అయితే మిమ్మల్ని గుర్తించే వారు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమం అనేది మీ గ్రామంలోనే స్టార్ట్ చేసిరంటే మీకు మీ సేవలను పార్టీ ఎంతో గుర్తించిందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థికి గెలుపు కోసం ఏ విధంగా కృషి చేయబోతున్నారు? అంటే భువనగిరి పార్లమెంట్ ప్రజలకు ఏమని చెప్పబోతున్నారు మీరు? టీఆర్ఎస్ పార్టీ అంత దోపిడి పార్టీ, ఇసుక దంద, మహిళా అత్యాచారాలు, అన్యాయాలు, అక్రమాలు, భూ కబ్జాలు మొత్తం ఇవే జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇలాంటి ఏం జరగవు. చిన్న ఉదాహరణకు నేనే ఉన్నా, మొన్న మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇట్లా ముత్యాలమ్మ పండుగని ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వంగానే వచ్చి మన అడవేములకు చిన్న గ్రామమైన మంత్రి గారు వచ్చి కాంగ్రెస్ పార్టీ పక్కా పనులు చేస్తుంది. మందుల సామయ్య గారు కూడా అడవేములకు వచ్చిండు మంత్రి గారితో పాటు. మండల పార్టీ జిల్లా నాయకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా అడవేములకు వచ్చి మంచిగా స్వాగతం ఇచ్చినందుకు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటు సభ్యులుగా భువనగిరి నుంచి చాలా మెజార్టీతోటి గెలిపించుకోవాలని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. 1,00,000 మెజార్టీతోటి వస్తాడో, 2 లక్షల మెజార్టీతోటి వస్తాడో, చాలా భారీ ఎత్తున చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలవబోతుండండి. టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏం లేదు ఇక్కడ, బీజేపీ లేదు, టీఆర్ఎస్ లేదు, ఏ పార్టీ లేదు, కాంగ్రెస్ పక్కా గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ యంగ్ ఇండియన్ న్యూస్.